హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 9 అయినటువంటి స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 9Aలో రోమన్ నెంబర్ 1లో 3, 4, 5 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. థర్డ్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు? ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ P and Q when PQ is parallel to the y-axis and second one ఏమి ఇచ్చారు? PQ is parallel to the x-axis. సో ఇక్కడ ఏంటంటున్నారంటే అమ్మా, 2 పాయింట్స్ అనేవి ఇచ్చారమ్మా. ఓకే, ఏంటవి? గివెన్ పాయింట్స్ ఆర్ ఏం పాయింట్స్ ఇచ్చారు? P x1 y1 అండ్ Q x2 y2 అని ఇచ్చారు. అయితే ఇక్కడ ఏం ఫైండ్ చేయమంటున్నారు? డిస్టెన్స్ అనేది ఫైండ్ చేయాలి. అయితే ఇక్కడ 2 కేసెస్లో ఫైండ్ చేయాలి డిస్టెన్స్ అనేది. ఎప్పుడు? PQ అనే లైన్ y యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నప్పుడు, అదేవిధంగా PQ అనే లైన్ x యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నప్పుడు మనం డిస్టెన్స్ అనేది ఫైండ్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏంటి? when PQ is parallel to y యాక్సిస్. ఓకేనా? సో ఈ కేసులో ఫైండ్ చేద్దాం. అయితే y యాక్సిస్కి ప్యారలల్గా అంటే లైన్ అనేది ఏ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ x యాక్సిస్ తీసుకున్నాను అండ్ ఈ విధంగా y యాక్సిస్ అనేది కన్సిడర్ చేశాను. ఇప్పుడు ఏంటంటున్నారు? PQ అనే లైన్ y యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నప్పుడు, y యాక్సిస్కి ప్యారలల్గా ఉంది అంటే ఈ విధంగా తీసుకోవచ్చా PQ అనే లైన్ని? ఓకే, PQ లేదంటే ఈ విధంగా తీసుకోవచ్చు. ఓకేనా? లేదంటే ఈ విధంగానా, లేదంటే y యాక్సిస్ మీద కూడా తీసుకోవచ్చు PQ అనే లైన్. ఓకే, సో PQ అనే లైన్ y యాక్సిస్కి ప్యారలల్గా ఉంది అంటే ఇలా ఏ విధంగా అయినా ఉండొచ్చు. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ PQ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ ఏ విధంగా ఉంటాయి? నార్మల్గా మనకి ఏదైనా పాయింట్ ఇచ్చినప్పుడు ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ మీనింగ్ ఏంటి? ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఏంటి? y యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అని. y కోఆర్డినేట్ అంటే మీనింగ్ x యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందని. ఆ విధంగా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ PQ ఈ 2 పాయింట్స్ కూడా y యాక్సిస్ నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉంటాయి. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి, ఈ లైన్కి కూడానా ఈ PQ అనే పాయింట్స్ అనేవి రెండు కూడా y యాక్సిస్ నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉన్నాయి. y యాక్సిస్ నుంచి డిస్టెన్స్ అంటే అదేంటి? ఎక్స్ కోఆర్డినేట్ అనే కదా. అంటే ఇక్కడ PQ 2 పాయింట్స్ యొక్క డిస్టెన్స్ ఫ్రమ్ y యాక్సిస్ సేమ్ ఉంది అంటే మీనింగ్ ఏంటి? అక్కడ ఎక్స్ కోఆర్డినేట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఓకేనా? అర్థమైందమ్మా? సో ఇప్పుడు PQ అనేది ప్యారలల్ టు y యాక్సిస్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఎక్స్ కోఆర్డినేట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. అంటే x1 ఈక్వల్ టు x2 అవుతుంది. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏం తెలుసు? డిస్టెన్స్ బిట్వీన్ P and Q ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏం తెలుసమ్మా? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అని తెలుసు. ఓకే, సో ఇక్కడ x2 ఈజ్ ఈక్వల్ టు x1 కదా, x1 x2 రెండు సేమ్ కదా. సో x2 మైనస్ x1 ఏమవుతుంది? 0 అయిపోతుంది. సో ఇంకేముంటుంది? y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఉంటుంది. సో స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఏమొస్తుంది? y2 మైనస్ y1 వస్తుంది. అయితే ఇక్కడ ఇది ఏదర్ పాజిటివ్ ఉండొచ్చు లేదంటే నెగిటివ్ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నానంటే మాడ్యులస్ అని తీసుకుంటున్నాను. ఓకేనా? అర్థమైందా? సో PQ అనే లైన్ y యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? మాడ్యులస్ y2 మైనస్ y1 అవుతుంది. అదేవిధంగా సెకండ్ కేస్ ఏమి ఇచ్చారు? when PQ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్. PQ అనేది ప్యారలల్ టు x యాక్సిస్ అయినప్పుడు, x యాక్సిస్కి ప్యారలల్గా అంటే అది ఏ విధంగా ఉంటుందమ్మా? సపోజ్ ఇక్కడ ఈ విధంగా x యాక్సిస్ తీసుకున్నాను అండ్ y యాక్సిస్ అనేది ఈ విధంగా తీసుకున్నాను. x యాక్సిస్, y యాక్సిస్.
ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా అంటే ఏ విధంగా ఉండొచ్చు లైన్ అనేది? ఈ విధంగా ఉండొచ్చు పీక్యూ అనే లైన్, లేదంటే ఈ విధంగా ఉండొచ్చు, లేదంటే ఎక్స్ యాక్సిస్ మీద కూడా ఉండొచ్చు పీక్యూ అనేది. ఓకేనా? సో అంటే ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా అంటే ఈ విధంగా ఉండొచ్చు. సో ఇక్కడ XY అని పాయింట్ ఇచ్చినప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ మీనింగ్ ఏంటమ్మా? డిస్టెన్స్ ఫ్రమ్ Y యాక్సిస్ అని. Y కోఆర్డినేట్ మీనింగ్ ఏంటి? డిస్టెన్స్ ఫ్రమ్ X యాక్సిస్. ఇప్పుడు మీరు ఈ X యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న లైన్స్ చూస్తే ఇప్పుడు ఈ 2 పాయింట్స్తో జాయిన్ అయ్యాయి కదా ఈ లైన్స్ PQ అనేవి. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ PQ అనే 2 పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే ఇవేంటి ఎక్స్ యాక్సిస్ నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఓకేనా? మీరు ఏ లైన్ అయినా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ లైన్ అయినా తీసుకుంటే కనుక ఇది ఎక్స్ యాక్సిస్ నుంచి P అనే పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉందో Q అనే పాయింట్ అంతే డిస్టెన్స్లో ఉంది. ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ అంటే ఏంటి? Y కోఆర్డినేట్ అనే కదా. అంటే ఎప్పుడైతే ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉందో అక్కడ 2 పాయింట్స్ యొక్క Y కోఆర్డినేట్స్ ఏమవుతాయి? సేమ్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది? Y కోఆర్డినేట్స్ అనేవి సేమ్ అవుతాయి. y1 = y2 అవుతాయి. అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ Q ఏమవుతుంది? = x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ y2 y1 రెండు ఈక్వల్ కాబట్టి y1 - y2 వాల్యూ 0 అవుతుంది. అంటే ఏముంటుంది? x2 - x1 హోల్ స్క్వేర్. సో రూట్ చేస్తే స్క్వేర్ రూట్ అప్లై చేస్తే మనకి వాల్యూ ± x2 - x1 వస్తుంది కదా. సో ± వస్తుంది కాబట్టి మాడ్యులస్ రాశాను. ఓకేనా? అర్థమైందమ్మా? PQ అనే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు PQ అనే లైన్ అనేది Y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే P అండ్ Q మధ్య డిస్టెన్స్ ఏ విధంగా ఉంటుంది? y2 - y1 అవుతుంది. అండ్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? x2 - x1 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 4th ప్రాబ్లం చూడండి. ఫైండ్ ఏ పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ విచ్ ఈస్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ 7,6 అండ్ 3,4 అంటున్నారు. ఓకే. సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా ఇక్కడ 2 పాయింట్స్ అనేవి ఇచ్చారు. ఏంటా 2 పాయింట్స్? గివెన్ పాయింట్స్ నేనేమనుకుంటున్నానంటే A 7,6 B 3,4 అనుకుంటున్నాను. అయితే మనం ఎక్స్ యాక్సిస్ మీద ఉండే ఒక పాయింట్ అనేది ఫైండ్ చేయాలి. ఆ పాయింట్ కూడా ఏ విధంగా ఉండాలంట? ఈ 2 పాయింట్స్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి. ఓకేనా? అంటే ఏ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో B నుంచి అంతే డిస్టెన్స్లో ఉండాలి. నేను ఏం తీసుకుంటున్నానంటే ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ తీసుకుంటున్నాను. అయితే మీరు మనకి పాయింట్ అంటే ఏంటి? కోఆర్డినేట్స్ ఎక్స్ కోఆర్డినేటు Y కోఆర్డినేటు రెండు ఉంటాయి. అయితే ఇక్కడ పాయింట్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది అన్నారు. అంటే అక్కడ Y కోఆర్డినేట్ అనేది ఏమవుతుందమ్మా? Y కోఆర్డినేట్ అనేది 0 అవుతుంది. ఓకేనా? అర్థమవుతుందా? ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ అన్నారు కాబట్టి Y కోఆర్డినేట్ అనేది 0 అవుతుంది. నేను ఏం తీసుకుంటున్నానంటే లెట్ CA,0 బి ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఓకేనా? నేను ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ C కన్సిడర్ చేశాను. ఓకేనా? అండ్ ఇక్కడ ఏంటి? ఈ వాల్యూస్ మనం ఫైండ్ చేయాలి. ఆ పాయింట్ ఏంటనేది మనం ఫైండ్ చేయాలి. కండిషన్ ఏమి ఇచ్చారమ్మా? ఇట్ ఈస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ 7,6 అండ్ 3,4. ఓకేనా? సో గివెన్ కండిషన్ ఏంటి? ఈ C అనే పాయింట్ ఏదైతే మనం ఫైండ్ చేయాలో ఆ పాయింట్ AB నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. అంటే ఏమి ఇచ్చారు? AC = BC అని ఇచ్చినట్టు. ఓకేనా? డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు AC అనే 2 పాయింట్స్ అంటే A అంటే ఏంటి? ఇక్కడ 7,6, C అంటే A,0. సో ఇక్కడ x1 y1 x2 y2 ఏమవుతాయి? A అనే పాయింట్ x1 y1, B అనే పాయింట్ x2 y2 అని తీసుకుంటే ఫార్ములా అప్లై చేయండి. ఏమవుతుంది? AC డిస్టెన్స్ ఏమవుతుంది? x2 - x1 హోల్ స్క్వేర్. x2 ఏంటి? A, x1 7 అంటే A - 7 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 y2 - y1 ఏమవుతుంది? 0 - 6 హోల్ స్క్వేర్.
ఈజ్ ఈక్వల్ టు బీసీ. సో ఇప్పుడు బీసీ అనే పాయింట్స్ తీసుకుంటే బి అనే పాయింట్ ఏంటి 3,4, సి అనే పాయింట్ a,0. సో ఇప్పుడు x1 y1 ఏమవుతాయి 3,4 అనేవి x1 y1 అవుతాయి, a,0 అనేవి x2 y2 అవుతాయి. సో ఇక్కడ ఫార్ములా అప్లై చేయండి, ఏమవుతుంది x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, x2 a, x1 3 ఏమవుతుంది a మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే ఏమున్నాయి 0 మైనస్ 4 హోల్ స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ సింప్లిఫై చేయండి, ఏమవుతుంది a మైనస్ 7 హోల్ స్క్వేర్ ఏమవుతుంది a స్క్వేర్ ప్లస్ 49 మైనస్ 14a. అదేవిధంగా 0 మైనస్ 6 అంటే మైనస్ 6 స్క్వేర్ అంటే ప్లస్ 36 అవుతుంది. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a మైనస్ 3 హోల్ స్క్వేర్ ఏమవుతుంది a స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6a ప్లస్ మైనస్ 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. బోత్ సైడ్స్ స్క్వేర్ చేశారనుకోండి ఏమవుతుంది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఏమొస్తుందమ్మా రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇంకేముంటుంది a స్క్వేర్ మైనస్ 14a, 49 ప్లస్ 36 ఏమవుతుంది 85 అవుతుంది. 85 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా, ఇంకేముంటుంది a స్క్వేర్ మైనస్ 6a ప్లస్ 9 ప్లస్ 16 ఏమవుతుంది ప్లస్ 25. సో అన్ని టర్మ్స్ ఒకవైపు రాద్దాం, a స్క్వేర్ అనేది ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగిలింది ఏంటి. సో ఇప్పుడు 14aని రైట్ హ్యాండ్ సైడ్ 25 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది 14a మైనస్ 6a ఈజ్ ఈక్వల్ టు 85 మైనస్ 25 అవుతుంది. దట్ ఇంప్లైస్ 14 మైనస్ 6a అంటే వాల్యూ ఎంత 8a ఈజ్ ఈక్వల్ టు 85 మైనస్ 25 అంటే ఏమవుతుంది 60 కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు 60/8 ఏమవుతుంది 4 2s 4 15s. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 15/2. దేర్ఫోర్ సో సి అనే పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉండే పాయింట్ ఏమొస్తుంది దేర్ఫోర్ సి ఆఫ్ a,0 ఈజ్ ఈక్వల్ టు 15/2, 0 అవుతుంది. ఇదే కదా మనం ఫైండ్ చేయాలి ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్. ఓకేనమ్మా, అర్థమైందా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 5th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ఏ లైన్ విచ్ పాసెస్ త్రూ ద ఒరిజిన్ and the midpoint of the line segment joining the points P 0, -4 and B 8, 0. సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఫైండ్ చేయమంటున్నారు. అయితే ఆ లైన్ ఏ పాయింట్స్ ద్వారా పాస్ అవుతుందంట ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది. ఆరిజిన్ అంటే 0, 0 ద్వారా పాస్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ PB అనే 2 పాయింట్స్ ఇచ్చారు కదా, వాటి యొక్క మిడ్ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. వాటి యొక్క మిడ్ పాయింట్ M అనుకుంటే కనుక ఇప్పుడు లైన్ అనేది OM ద్వారా పాస్ అవుతుంది కదా, ఈ లైన్ యొక్క స్లోప్ అనేది మనం ఫైండ్ చేయాలి. అర్థమవుతుందమ్మా, మనకి 2 పాయింట్స్ ఇచ్చారు P అండ్ B అనే 2 పాయింట్స్ ఇచ్చారు. ఈ 2 పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ ఉంటుంది కదా, లెట్ ఇట్ బి M. ఓకే, M అనుకోండి ఆ మిడ్ పాయింట్ని. అయితే మనం ఏం ఫైండ్ చేయాలి ఆరిజిన్ ద్వారా అండ్ మిడ్ పాయింట్ ద్వారా ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్ యొక్క స్లోప్ అనేది ఫైండ్ చేయాలి. సో 2 పాయింట్స్ తెలిసినప్పుడు స్లోప్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తాం x1 y1 అనేది ఒక పాయింట్, x2 y2 అనేది ఒక పాయింట్ తెలిస్తే ఈ విధంగా 2 పాయింట్స్ తెలిసినప్పుడు స్లోప్ ఏమవుతుంది m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అవుతుంది. ఇక్కడ x1 అనేది నాట్ ఈక్వల్ టు x2 అవ్వాలి. ఓకేనా, ఇదే కదా. సో చూడండి ఏ విధంగా చేస్తాను. సో ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు, గివెన్ 2 పాయింట్స్. ఏంటా 2 పాయింట్స్ P 0, -4 అండ్ B 8, 0 ఇచ్చారు. సో ఫస్ట్ మిడ్ పాయింట్ ఫైండ్ చేద్దాం. ఓకేనా, మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ PB. సో PB అనే లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ ఏమవుతుంది మిడ్ పాయింట్ ఫార్ములా. ఇప్పుడు 2 పాయింట్స్ x1 y1 x2 y2 అనే 2 పాయింట్స్ తెలిసినప్పుడు మిడ్ పాయింట్ అనేది ఏమవుతుందమ్మా x1 ప్లస్ x2/2, y1 ప్లస్ y2/2 అవుతుంది.
సో ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? ఇక్కడ x1 అంటే 0, x2 8 అంటే 0 ప్లస్ 8/2 కామా y1 అంటే -4, y2 అంటే 0 ఏమవుతుంది? -4 ప్లస్ 0/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 8/2 కామా -4/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 8/2 అంటే ఏమవుతుంది? 4 -4/2 అంటే -2. సో మిడ్ పాయింట్ వచ్చింది కదా m. అదేవిధంగా మనం ఏం ఫైండ్ చేయాలి? స్లోప్ ఫైండ్ చేయాలి. స్లోప్ ఆఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ, సో ఏ పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్ యొక్క మిడ్ స్లోప్ అనేది మనం ఫైండ్ చేయాలి. ఆరిజన్ అంటే 0, 0 అండ్ మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ PB. ఏంటి మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ PB? 4, -2. సో ఈ పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్ యొక్క స్లోప్ ఫైండ్ చేయాలి. స్లోప్ ఫార్ములా ఏం తెలుసు? స్లోప్ అనేది m అనే లెటర్తో డినోట్ చేస్తాం. స్లోప్ ఫార్ములా ఏం తెలుసు? y2 - y1 బై x2 - x1. ఇక్కడ x1 అనేది నాట్ ఈక్వల్ టు x2 అవ్వాలి. సో ఇక్కడ x1 y1 x2 y2 ఏంటి? x1 y1 అనేది ఆరిజిన్, x2 y2 అనేది మిడ్ పాయింట్. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? m ఈక్వల్ టు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. y2 - y1, ఇక్కడ y2 ఏంటి? -2, y2 -2, y1 0 ఏమవుతుంది? -2 - 0 బై x2 - x1, x2 4, x1 0 ఏమవుతుంది? 4 - 0 దట్ ఈజ్ ఈక్వల్ టు -2/4 దట్ ఈజ్ -1/2. సో స్లోప్ ఏమైంది? స్లోప్ ఈజ్ ఈక్వల్ టు -1/2. ఓకేనా? అర్థమైందా ఏ విధంగా ఫైండ్ చేశాను? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామా? ఎక్సర్సైజ్ 9Aలో 3, 4, 5 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.